హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మన బిగినర్స్ ప్లేలిస్ట్లో బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందామండి. సో ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేవి పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడే మనకి కొన్ని వచ్చేస్తాయండి. అవి ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తానండి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే మనకు తెలిసిందే, ఆల్రెడీ మనం యూజ్ చేసాము. సో ప్రింట్ అనే ఫంక్షన్ అండి. సో ప్రింట్ అనే ఫంక్షను బిల్ట్-ఇన్ ఫంక్షన్ అండి. మనం ఇక్కడ ఏదైతే మన వేరియబుల్ ఇస్తే వేరియబుల్, ఒకవేళ ఒక స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది అనమాట అండి. ఓకే, బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఇది ఒకటి. ఇంకోటి మన ఇన్పుట్ ఒకటి వాడామండి. ఇన్పుట్ కూడా ఆల్రెడీ వాడాం కండి. ఇన్పుట్ దేనికి వాడతాము? ఒక టెక్స్ట్ బాక్స్ కోసం వాడతాము. ఓకే, ఇలా టెక్స్ట్ బాక్స్ కోసం, ఏ టెక్స్ట్ బాక్స్ అయితే మనకు కావాలనుకుంటున్నాం ఆ టెక్స్ట్ బాక్స్ అలా వస్తుంది. మనం నేమ్ ఏది ఉంటే అది ఎంటర్ చేస్తే నేమ్ ఎంటర్ అవుతుంది. సో ఇది ఒకటి బిల్ట్ ఫంక్షన్ అనమాట, ఇన్బిల్ట్ ఫంక్షన్ అనమాట అండి. సో ఈ ఫంక్షన్స్ గురించి మనం స్పెసిఫిక్గా రాసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పైథాన్ మనకి ఇచ్చేస్తుంది. సో ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయండి. చూడండి, ఒక నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5 అన్నాం అనుకోండి. ఇప్పుడు ఈ 5 అనేది ఇంటిజరా, స్ట్రింగా, ఫ్లోటా అని తెలుసుకోవాలనుకోండి, దానికో బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఉందండి. చూడండి, టైప్ ఏ అని ఇచ్చామనుకోండి, అది చూసారా ఇంటిజర్ అని ఇచ్చేసింది. అలాగే దీన్ని చూడండి, నేను ఫ్లోట్ చేస్తాను, 5.5 చేశానండి, అదిగోండి ఫ్లోట్. సో మనం ఇలా టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఒక వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని అది స్ట్రింగా, ఫ్లోటా, ఇంటిజరా అని కనిపెట్టచ్చు అనమాట అండి. ఓకే, సో ఇవి కూడా మనకు ఉపయోగపడతాయండి మధ్యలో. కానీ ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ గురించి కొంచెం అవగాహన మనం తెచ్చుకుని ఉన్నామంటే ఎక్కడో ఒకటి ఉపయోగపడుతూ ఉంటాయండి మనం చేసే చోట. అంటే కొన్ని చోట్ల ఎలా ఉంటుందని అంటే మనకు స్ట్రింగ్లో నెంబర్స్ రావచ్చు. ఆ స్ట్రింగ్లో ఉన్న నెంబర్స్ అన్నీ, అంటే స్ట్రింగ్లో నెంబర్స్ రావచ్చు అంటే నా ఉద్దేశం ఎలాగంటే అండి, చూడండి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడే చూపిస్తాను ఈ ఎగ్జాంపుల్. చూడండి, ఈ నెంబర్స్ ఎలా వస్తాయనంటే ఇగోండి, ఇలాగ ఒక లిస్ట్లో ఇలా ఇన్వర్టెడ్ కామర్స్ అది సింగిల్ కోట్స్ పెట్టుకుని సింగిల్ కోట్స్తో ఇలాగ 2 అని. ఇప్పుడు ఇది స్ట్రింగ్ కాదండి, చూడండి మీకు చేస్తాను చూడండి, ఇలా ఇస్తున్నాను. దీని టైప్ చెక్ చేద్దాం. చూడండి, స్ట్రింగ్ అని ఉంటుంది, చూసారా, ఇంటిజర్ కాదు ఇది. సో ఇలాంటప్పుడు ఈ స్ట్రింగ్ వాల్యూని మనం ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే మళ్ళీ దానికి కన్వర్షన్ యూజ్ చేయాలన్నమాట. ఎలా యూజ్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఇంట్ ఏ అని పెట్టాను అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇంటిజర్ కింద మారిపోతుంది. సో ఇలాగా మనం స్ట్రింగ్స్ని ఇంటిజర్ల కింద కావాలంటే ఫ్లోట్ల కింద మనకి యూసేజ్ అక్కడ ఎలా ఉంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ఫంక్షన్స్ కూడా తెలుసుకోవాలి మనం కొన్ని. ఓకే, సో ఇప్పుడు ఇంటిజర్ గురించి చెప్పాను కదండి. అలాగే చూడండి, ఇంటిజర్ ఇది ఒక ఫంక్షన్ అండి. ఇది ఇక్కడ రాశాను కదండి, ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇంటిజర్ అనేది ఇది ఒక ఫంక్షన్. సో కన్వర్ట్ చేయాలంటే, సో కన్వర్ట్ చేయడానికి అలాగే మనం ఫ్లోట్ కూడా వాడచ్చండి. ఫ్లోట్ చూడండి, ఇలా కూడా వాడచ్చు. ఇది కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఒక వాల్యూని, ఇంటిజర్ వాల్యూని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయాలంటే ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి. అలాగే ఫ్లోటు, ఇంటిజరు, ఓకే, స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలనుకోండి, ఎగ్జాంపుల్ str, చూడండి అలా ఆ ఫంక్షన్ యూజ్ చేయాలన్నమాట. ఒక వాల్యూని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలంటే అలా str యూజ్ చేయాలన్నమాట అండి. ఓకే, ఇంకా ఏమన్నాయండి, స్ట్రింగ్స్ బూలియన్ అండి. బూలియన్ అంటే ఇగో ఇలాగండి, చూసారా. సో కన్వర్షన్ చేయొచ్చు అనమాట. మనం వాల్యూని ఏ వాల్యూ అయినా మనకి ఎలా కావాలనుకుంటే అలాగా దాన్ని ఇంటిజర్లో ఉంటే ఫ్లోట్లో ఉంటే ఇంటిజర్లోను, అలాగే స్ట్రింగ్స్ అలా మనకి అక్కడ వీలుని బట్టి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. అంటే అవసరాన్ని బట్టి మనకు ఒక వాల్యూ ఇది ఇంటిజర్లో ఉంటే బాగుంటుంది అన్నప్పుడు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట, ఇలాంటి ఫంక్షన్స్ యూజ్ చేసి. ఓకే, సో ఈ ఒక ఫంక్షన్స్ అండి. అలాగే మీకు ఇంకా పవర్ అని ఒకటి ఉందండి. మనం ఏం చేస్తామంటే పవర్ వాడతాం కదండి. అంటే 2⁵ అని 2⁶ అని అలా వాడతాం కదండి. అంటే మనం జనరల్గా ఎలా చేస్తాం, మనం ఒకవేళ 2⁵ కావాలంటే 2 స్టార్స్ పెట్టి ఓకే 5 అని యూజ్ చేస్తాం కదండి. సో దీన్ని ఒక ఫంక్షన్ కూడా ఉంది, దీనికి కూడా ఒక ఫంక్షన్ ఉందండి. చూడండి, పవ్ అని చెప్పి 2,5 ఇచ్చామనుకోండి, అదిగోండి సేమ్ రిజల్ట్ వచ్చింది, 2⁵ అనమాట. సో ఇలాగా పవర్ ఫంక్షన్ కూడా మనకి ఇన్బిల్ట్లో ఉందన్నమాట అండి. ఓకే, పైథాన్లో. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయండి. మ్యాక్సిమమ్ మినిమం నెంబర్ అనమాట. మ్యాక్సిమం మినిమం నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక లిస్ట్ ఉందండి. ఓకే, సో b ఈక్వల్ టు లిస్ట్లో ఓకే 2, 1, 5 అలా రకరకాల నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో ఈ నెంబర్స్లో మనకి మ్యాక్స్ నెంబర్ ఎంత అని కావాలనుకోండి, చూడండి మ్యాక్స్ b అన్నాం అనుకోండి, మ్యాక్స్ నెంబరు 8. అలాగే మిన్ నెంబర్ కావాలనుకోండి,
మిన్ బి, అదిగోండి మిన్ నెంబర్ చూసారండి. సో మ్యాక్స్ మిన్ను ఇలాగా ఎన్ని బిల్టిన్ ఫంక్షన్స్ అనమాట, మనకి ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇంకా ఇందులో కొన్ని ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయండి. చూడండి ఈ ఈ ఇది ఉంది కదండి బి అనేది, దీనికి ఇంటర్నల్గా మనకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది అనమాట. ఐడి క్రియేట్ అంటే అండి ప్రతి వాల్యూకి ఒక ఐడి క్రియేట్ అవుతుందండి. మనం ఏది ఎంటర్ చేసినా సరే ఐడి క్రియేట్ అవుతుంది అనమాట. ఆ ఐడి ఇండివిజువల్ ఐడి ఏంటి అంటే దీని అడ్రస్ అనమాట. ఐడి అంటే మన లెక్క ప్రకారంగా అనుకోవచ్చు ఓకే అడ్రస్ అనమాట. సో అడ్రస్ ఎలాగా, సో ఐడి ఏ అన్నాను అనుకోండి, చూడండి ఏ అడ్రస్ ఇది అనమాట. ఏ ఎక్కడ యూజ్ చేస్తానండి, పైన యూజ్ చేస్తాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి చూసారా, దీని అడ్రస్ ఇది ఓకే. అలాగే ఐడి బి, బి ఇక్కడ యూజ్ చేస్తాను చూడండి లిస్ట్కి ఓకే. దీని అడ్రస్ చూద్దాం, దీని అడ్రస్ చూస్తే ఇదిగోండి మారిపోయింది ఇది సరే లాస్ట్ నెంబర్స్. సో అలాగా మనం వాడే ప్రతి ఒక్క వేరియబుల్ ఇచ్చామనుకోండి, ఒక వేరియబుల్ అసైన్ చేసామంటే ఒక దానికి ఒక అడ్రస్ క్రియేట్ అవుతుందండి పైథాన్లో ఓకే. ఇది ఎలా ఉపయోగపడుతుందని తర్వాత చెప్తాను మీకు. సో ఈ అడ్రస్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని సరే, కానీ బిల్టిన్ ఫంక్షన్లో ఇది ఒకటి ఉంది అని గుర్తుపెట్టుకోండి. అంటే మనం రాసే ప్రతి కోడ్ కూడా ఆ కోడ్ ఒక అడ్రస్తో సేవ్ చేయబడి ఉంటుంది అనమాట లోపల స్టోరేజ్లో ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. నెక్స్ట్ ఇంకా వస్తే లెన్ అని ఒక ఫంక్షన్ ఉందండి. లెన్ అంటే చూడండి ఒక వర్డ్ ఉందనుకో ఏదన్నా, చూడండి పైథాన్ అనే వర్డ్ ఉంది, దీనిలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, లెంత్ అనమాట. దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని ఈజీగా తెలుసుకోవచ్చు. చూడండి 6 క్యారెక్టర్స్ అది చూసారా. సో ఇంతే కాదండి, ఒక నేమ్ గురించి అనే కాదు, చూడండి లెన్ లిస్ట్ ఉందనుకోండి, లిస్ట్లో 1 2 3 4 5 6 7 ఓకే 2 4 ఇలా ఉందనుకోండి, ఈ లిస్ట్లో కూడా ఎన్ని ఉన్నాయని చెప్పిద్ది అనమాట 9 చూసారా. అలాగా ఒక లిస్ట్లో కానీ ఒక నేమ్లో కానీ ఒక పారాగ్రాఫ్లో అవని, ఒక లైన్లో అవని, ఒక సెంటెన్స్లో అవని, ఏదన్నా అవని దాంట్లో ఎంత లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంది అని చెప్పిద్ది అనమాట. కాకపోతే ఏంటంటే ఈ లెంత్ స్పేస్ని కూడా తీసుకుంటుందండి. ఒకవేళ చూడండి ఈ పైథాన్ దగ్గర నేను ఇంకోటి పెడతాను, ప్రోగ్రామ్ అని పెట్టాను ఓకే. సో ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, ఒక ప్రోగ్రాంలో 1 2 3 4 5 6 ఓకే 7 ఉన్నాయండి. ఈ 7 ప్లస్ 6 ఎంతండి 12 13 స్పేసు 14, సో 14 వస్తాయి చూడండి మనకి అదిగోండి. సో స్పేస్తో సహా రీడ్ చేస్తుంది లెన్ అనేది. సో గుర్తుపెట్టుకోండి లెన్ అంటే లెంత్ ఓకే. సో ఐడి అనేది ఒక అడ్రస్ కింద స్టోర్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క మనం తీసుకున్న ఒక ఫంక్షన్ అవని, ఒక వేరియబుల్ అవని, మనం రాసే ప్రతి ఫంక్షన్ వేరియబుల్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది ఒక అడ్రస్తో స్టోర్ అవుతుంది అనమాట అండి ఓకే. అలాగే మ్యాక్స్ మిన్ పవరు ఇంకా ఉన్నాయండి. సమ్ అని ఒకటి ఉందండి. ఇప్పుడు చూడండి ఈ లిస్ట్ ఉందనుకోండి, ఇదే లిస్ట్ తీసుకుంటున్నాను, ఈ లిస్ట్ కాపీ. ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా నాకు సమ్ చేసేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సి ఈక్వల్ టు ఆ లిస్ట్ని పేస్ట్ చేస్తున్నాను ఓకే. సమ్ అని సి పాస్ చేసాం అనుకోండి, చూడండి ఇందులో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా టోటల్ అయిపోయి మనకి ఇక్కడ వస్తుంది చూసారా. ఇది కూడా మనకు ఉపయోగపడతాయండి, ఇవన్నీ ఉపయోగపడతాయి. జస్ట్ మీరు అవగాహన కోసం మీరు గుర్తుపెట్టుకుంటారని నేను ఇవన్నీ చెప్తున్నానండి ఓకే. సో అలాగే ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయండి. ఇంకొక ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ ఒకటి ఉంది హెల్ప్ అని. ఈ హెల్ప్ ఎలా ఉపయోగపడుతుంది అంటే అండి, ఇది కూడా ఇన్బిల్ట్ ఫంక్షన్ అండి. మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఇచ్చారు. ఈ టెక్స్ట్ బాక్స్లో మనం ఏ ఫంక్షన్ గురించి అయినా తెలియదు అనుకోండి, ఎగ్జాంపుల్గా దీంట్లో లెంత్ గురించి తెలియదు అనుకోండి. సో లెంత్ గురించి తెలియదు అన్నప్పుడు ఇక్కడ చూడండి మీరు గమనిస్తే ఎంటర్ ద నేమ్ ఆఫ్ ఎనీ మాడ్యూల్ అన్నా, కీవర్డ్స్ అన్నా, టాపిక్స్ అన్నా ఏది ఎంటర్ చేస్తే దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా మీకు ఇక్కడ కింద డీటెయిల్ ఇచ్చేస్తుంది అనమాట. మీరు అలా కూడా హెల్ప్ని యూస్ చేసుకోవచ్చండి ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏం కావాలి, ఏం వద్దు కాబట్టి ఊరికే కీవర్డ్స్ అని టైప్ చేద్దాం మీకు తెలియడం కోసం ఓకే. సో కీవర్డ్స్ అని టైప్ చూసారా, కీవర్డ్స్ వచ్చేసినాయి, అన్ని కీవర్డ్స్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ వచ్చేసినాయి. సో అలాగా హెల్ప్ని యూస్ చేయొచ్చు అనమాట అండి ఓకే. సో అలా అది ఒకటే కాకుండా ఇంకా ఉన్నాయండి. ఒకటి డివ్ మోడ్ అని ఉందండి, డివ్ మోడ్ అని ఉంది, అది చూపిస్తాను చూడండి మీకు. డివ్ మోడ్ సో ఇది ఏంటి అని అంటే మనకి ఒక 2 నెంబర్స్ని పాస్ చేసాం అనుకోండి, చూడండి మీకు ఇక్కడ డాక్యుమెంటేషన్ చూపిస్తాను మీకు తెలుస్తుంది, ఒక్క నిమిషం. ఓకే డాక్యుమెంటేషన్ రావట్లేదు చూడండి, 2 3 అని పెట్టానండి. సో దీన్ని ఎంటర్ చేస్తే ఒక 2 నెంబర్స్ మనకి ఇచ్చిద్దండి
ఓకే, ఇది ఇన్కంప్లీట్లో ఉంది, ఇది క్విట్ చేద్దాం ఉండండి. ముందు క్విట్ చేస్తే అప్పుడు మనకి డాక్యుమెంటేషన్ వచ్చింది సరే. సో మనం ఆల్రెడీ ఇన్కంప్లీట్లో ఉంది కాబట్టి హెల్ప్, అందుకనే మనకి డాక్యుమెంటేషన్ రాలేదు. ఇప్పుడు వచ్చింది చూడండి ఇక్కడ. సో మనం ఒక 2 వాల్యూస్ని డివ్ మోడ్లో ఇస్తే అది ఏం చేస్తుందటండి చూడండి, ఫ్లోట్ ఇంటీజర్ కింద ఒకటి, అలాగే మాడ్యులస్ కింద ఇంకొకటి, 2 మనకు చేసి ఇస్తుంది అనమాట రిజల్ట్. చూసారా ఇక్కడ, ఇక్కడ చూడండి 2 వచ్చేసినాయి. సో 2 to the power of 3 అండి. యాక్చువల్లీ 2 to the power of 2 డివైడ్ చేసింది, 2ని డివైడ్తో చేసింది, 3తో డివైడ్ చేసింది, డివిజన్ ఒకటి జరిగింది, అలాగే డివిజన్లో రిమైండర్ ఒకటి జరిగిందండి. ఈ నెంబర్స్ మనం ఇవ్వటం వల్ల సరిగ్గా కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నాము. ఒక పని చేద్దాము, 9 3 ఇద్దాం, అప్పుడు తెలిసిద్ది ఈజీగా. ఓకే, 9 3 ఇచ్చాను చూసారండి. సో 9ని 3తో డివైడ్ చేస్తే 3 వచ్చిందండి. ఓకే, అందుకు కాబట్టి 3 ఇచ్చిందండి. అలాగే 9ని 3తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వచ్చింది అనమాట, అందుకే 0 వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనకి కొంచెం ఫ్లోట్ ఇంటిజర్ జరిగిందా లేదా అనేది 10 3 అని ఇచ్చా, ఇప్పుడు కూడా 3 వచ్చిందండి. జనరల్గా మనం 10 డివైడెడ్ బై 3 అని ఇస్తే 3 పాయింట్ సమ్ డెసిమల్ పాయింట్స్ వస్తాయన్నమాట. సో ఆ డెసిమల్ పాయింట్స్ లేకుండా ఫ్లోట్ ఇంటిజర్ చేసింది. ఫ్లోట్ ఇంటిజర్ చేయడం వల్ల ఓన్లీ ఇంటిజర్ పార్టే తీసుకుంది కాబట్టి 3 వచ్చింది. అలాగే 10తో 3ని డివిజన్ చేస్తే మనకి రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 డిస్ప్లే అయిందనమాట అండి. ఓకే, సో అలాగే ఇంకా ఉన్నాయండి. ఒకటి ఉంది రౌండ్ అని ఒకటి ఉంది. ఆ రౌండ్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. రౌండ్ ఏంటంటే ఒక వాల్యూ డెసిమల్ పాయింట్స్తో వస్తే ఆ వాల్యూని మనం డెసిమల్ పాయింట్స్ లేకుండా లేదా మనకు కావాల్సిన డెసిమల్ పాయింట్స్తో ప్రింట్ చేసుకోవచ్చు అండి. ఎలా ప్రింట్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 10 డివైడెడ్ బై 3 అనుకున్నాం కదండి, అదే చూద్దామండి. సో 10 డివైడెడ్ బై 3 అని వస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుందండి, 3.33335 వచ్చింది. చూసారండి, ఇంత పెద్దది వచ్చింది. సో దీన్ని మనం షార్ట్ చేయొచ్చు అనమాట. ఎలా షార్ట్ చేయొచ్చో చూపిస్తానండి మీకు. చూడండి ఇక్కడ దీనికి ఒక వేరియబుల్ని అసైన్ చేద్దాము, d ఈక్వల్ టు అని అసైన్ చేశాను. ఇప్పుడు రౌండ్ ఓకే d అన్నాను అనుకోండి, చూడండి ఓన్లీ 3 వచ్చింది. సో ఇందాక మనకి ఎంత వచ్చింది, 3.33333 అలా వచ్చింది కదండి, ఇప్పుడు ఓన్లీ 3 వచ్చింది. లేదు నాకు ఒక 2 డెసిమల్ పాయింట్స్ కావాలని అనుకోండి, ఇక్కడ కామా పెట్టి 2 పెట్టాం అనుకోండి, అదిగోండి 3.33. లేదు ఒక 5 కావాలనుకోండి, అదిగోండి 5 డెసిమల్ పాయింట్స్. అలాగా మనం ఎన్ని డెసిమల్ పాయింట్స్ కావాలంటే అన్ని డెసిమల్ పాయింట్స్ ఈ రౌండ్ అనే ఫంక్షన్లో మనం డిసైడ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో వాల్యూ మనం ఇచ్చి ఆ వాల్యూకి ఎన్ని డెసిమల్ పాయింట్స్ కావాలి అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట. ఇలా ఇంకా ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్స్. సో మనకు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్పానండి. ఓకే అండి, సో ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రిపీట్ చేసి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో అదండి, సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. మీకు అర్థమయ్యేలా చెప్పానని కూడా అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే దయచేసి కమెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తా. ఓకే అండి, బాయ్ అండి.